This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన నేషనల్ హైవేస్ రోడ్డు రవాణా సంస్థలో చేసే పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి ₹1,00,000 జీతం ఇస్తారు. ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు చూసి ఎంపిక చేశారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 30,000 జీతం ఇస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి నేషనల్ హైవేస్ సంబంధించిన NHIDCL సంస్థ నుంచి అయితే వచ్చింది. డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి రోల్ ఉంటుంది, వాటికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు గానే చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈ 8th జూన్ 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 34 years ఉన్నా అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్ కలుపుకొని 39 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకు 3 years రిలాక్సేషన్ కలుపుకొని 37 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. PWBDలో SC/ST వాళ్ళకు 15 years రిలాక్సేషన్, PWBDలో OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 13 years రిలాక్సేషన్, PWBDలో జనరల్ EWS వాళ్ళకు 10 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 years. ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు వీటికి సెలెక్ట్ అయితే శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి E2 గ్రేడ్ ప్రకారం మీకు బేసిక్ పేనే, ఇనిషియల్ బేసిక్ పేనే 50,000 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఇన్ హ్యాండ్ శాలరీ ₹1,00,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో బెస్ట్ జాబ్స్ అని చెప్తాను. మీకు గనక అర్హత ఉంటే, క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ని అస్సలు మిస్ చేసుకోకండి. సో మంచి పర్మనెంట్ జాబ్స్, బెస్ట్ శాలరీ పొందే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అవకాశం ఉండి అర్హత ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. మొత్తం టోటల్ 85 వేకెన్సీస్ ఉన్నవి. జనరల్ వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నవి, SC వాళ్ళకున్నవి, ST వాళ్ళకున్నవి, OBC వాళ్ళకున్నవి, EWS వాళ్ళకున్నవి, టోటల్ 85. ఇలా టోటల్ వేకెన్సీస్ని కూడా డివైడ్ చేసి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని అయితే కేటాయించారు కాబట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. క్లియర్గా చూడండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. దానితో పాటు గేట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. 2024లో, 2025లో, 2026లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గేట్ రాసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే సివిల్ ఇంజనీరింగ్ చేసి 2024 కానీ, 25 కానీ, 2026లో గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. గేట్లో వచ్చిన మీ స్కోర్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు అంతే. 2024, 25, 26లో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి గేట్ రాసి ఉంటారో వాళ్ళు క్వాలిఫై అయి ఉంటారుగా, వాళ్ళకు డైరెక్ట్ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే చేస్తారు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు, ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఉంటే డేట్ ఆఫ్ బర్త్, ఆల్ఫాబెటికల్ ఇలా వాటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఇంకా మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. సో మీ కనుక సివిల్ ఇంజనీరింగ్ చేసి గేట్ స్కోర్ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ప్రజెంట్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. అప్లికేషన్ అనేది 9th మే నుంచి స్టార్ట్ అవుతుంది. 8th జూన్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 8th జూన్ వరకు ఉంటుంది, క్లియర్గా చూసుకోండి. సో ఆ డేట్ వరకు వాళ్ళు ఇచ్చిన ఏజ్ లిమిట్స్ అయితే ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే రఫ్గా చెప్తాను ఎలా ఉంటుందని చెప్పి. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. అందులో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా వాళ్ళ నోటిఫికేషన్లో ఎక్కడ ఇవ్వలేదు, మీకు అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి లాస్ట్కి సబ్మిట్ చేసాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుందా దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. 9th మే నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అర్హత ఉంటే మాత్రం అస్సలు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే ఈ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ పాస్ 2024, 25, 26లో గేట్ రాసిన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.